ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని సూర్యాపేట ప్రాంతవాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 4 మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. చెప్పండి బిందు, అసలు ప్రమాదం ఎలా జరిగింది? దీనిపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నల్లపాడు పోలీస్ బస్సును ఢీకొనడంతో కారు అక్కడికక్కడే నుజ్జునుజ్జయింది. అయితే ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. ముఖ్యంగా మృతులు తెలంగాణ రాష్ట్రానికి సూర్యాపేటకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి దర్శనం ముగించుకొని స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రమాద ఘటన సమాచారం ప్రకారం అందుకున్న వెంటనే సౌత్ డిఎస్పీ భానోదయ్, సిఐ వంశీధర్ కూడా సంఘటన చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే తిరుపతి నుండి వారి స్వస్థలానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ ఘోర చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంద్రజ, ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఆరా తీస్తే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, అతివేగం వల్ల కారణం మాత్రమే ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులు అయితే తెలిసిన విషయం. అయితే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి కూడా తరలించారు. ఇప్పటికే మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కూడా నల్లపాడు జీజీహెచ్ కి అయితే పోలీసులు తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ ని కూడా నియంత్రించినట్టు తెలిపింది. అంటే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.